స్త్రీ పరిపూర్ణతకు మరో పేరు. ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణం శతం పితాః సహస్రం తు పితॄన్ మాతా గౌరవేణాతిరిచ్యతే. 10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి, 1000 మంది తండ్రుల కంటే తల్లి పరమ పూజనీయురాలు అని మన ధర్మశాస్త్ర వచనం. ప్రపంచంలోని మరే ఇతర దేశం స్త్రీకి ఇవ్వని సమున్నత స్థానాన్ని మన దేశమే ఇచ్చింది. భారతదేశం స్త్రీమూర్తిని దేవతగా, తల్లిగా, సోదరిగా, గృహిణిగా, సహధర్మచారిణిగా అనేక గౌరవ ఆధారాలకు పాత్రురాలిగా భావించింది. కరుణతో లాలించిన, కర్తవ్య దీక్షతో పాలించిన, తల్లిగా దీవించిన, ధర్మపత్రిగా నడిపించిన ఆమెకు ఆమె సాటి. జగత్తు, సృష్టి అంతా ఆమె కనుసన్నలలోనే నడుస్తుంది. అందుకే ఇంద్రుడు తత్కళా సర్వయోషిత హే జగన్మాత, ప్రతి స్త్రీలో నీ కళ ఉందమ్మా అని అమ్మవారిని స్తుతించాడు. స్త్రీలు కుటుంబాన్ని నిర్వహించటంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. యజ్ఞ యాగాది క్రతువుల్లో భార్య పక్కన ఉంటేనే ఆ పురుషుడు దాన్ని నిర్వహించగలడు. రామాయణం ఉత్తరాఖండ్లో రాముడు అశ్వమేధ యాగంలో బంగారు సీత ప్రతిమను పెట్టుకుని యజ్ఞాన్ని పూర్తి కావించారు. స్త్రీలను జగన్మాతగా గౌరవించాలి అని ఋషులు చెప్పే మాట అక్షర సత్యం. స్త్రీని అవమానించితే ఆ వ్యక్తికి పుట్టగతులు ఉండవు అని చెప్పడానికి మన భారతావనిలో 2 ఇతిహాసాలు పుట్టాయి. రావణుడు ఒక పతివ్రతా శిరోమణిని అవమానించాడు, సమూలంగా నాశనమయ్యాడు. 2 కొలువుల్లో ఉన్న సాధ్విని అవమానించిన కారణంగా కౌరవులు మొత్తం దగ్ధమయ్యారు. సృష్టికి మూలాధార శక్తి స్త్రీ. ఏ దేశంలో అయితే స్త్రీలను గౌరవిస్తారో ఆ దేశం సకల సంపదలతో వెల్లివిరుస్తుంది. మనిషి ధర్మ మార్గాన్ని జీవనానికి విష్ణుతత్వం సంకేతం. ఇహపరాల సుఖానికి, మోక్షప్రాప్తికి కూడా ఇదే సంకేతం. అష్టలక్ష్ముల సమాహారమే మహాలక్ష్మి. ఆమెకు తన హృదయంలో స్థానం ఇచ్చి లోకానికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. పరాపశ్యంతి మధ్యమా వైఖరి అని వాక్కు. 4 రూపాలు, ఈ 4 సరస్వతి రూపాలుగా బ్రహ్మదేవుడు తన 4 ముఖాలలో ఉంచుకొని విశ్వానికి భార్యను వాగదీశ్వరిగా సంభావించండి అని సాటి చెప్పారు. జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ అని శివుడు పార్వతికి తన శరీరంలో ఎడమవైపు అర్ధభాగం ఇచ్చి భార్య భర్తలో సగం అని జగత్తుకు స్పష్టం చేశాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్త్రీని తమ జీవిత భాగస్వామిగా చెబుతూ తమ హృదయం, మాట, శరీరములను ఆమె శక్తి వలనే చైతన్యవంతం అవుతున్నాయని నిరూపణ చేశారు. ఈనాడు సమాజంలో స్త్రీని మరొక విధంగా భావించే మానవుడు పాశవిక ప్రవృత్తితో ప్రవర్తించటం దురదృష్టకరం. పాశవికంగా ప్రవర్తించే వారికి కఠినమైన శిక్షలు విధిస్తే తప్పు లేదని మునువు స్మృతి రూపంలో స్త్రీకి అండగా నిలిచాడు. భారత స్త్రీని ఒక మనిషిగా కాక సమాజానికి స్ఫూర్తినిచ్చే శక్తిగా తలచి గౌరవించండి. ఎన్నో యుగాల నాడే మహిళకు సర్వోన్నత గౌరవం ఇచ్చిన మన సంస్కృతిని, మన వారసత్వ సంపదని కాపాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.